కరీంనగర్లో ఈ వజ్ర టిఫిన్స్ అనేది చాలా బాగా ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్. నిజానికి ఇది సాయంకాలం రావాల్సిన ప్లేసు, ఎందుకంటే సాయంకాలం వస్తే ఇక్కడ అసలు ఖాళీ అనేది ఉండదన్నమాట, కస్టమర్స్తో నిండిపోయి ఉంటుంది. బట్ సాయంకాలం వస్తే నాకు షూట్ తీసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి మార్నింగ్ అయితే రావడం జరిగింది. నిజానికి ఇది ఒకప్పుడు సాయంకాలం మాత్రమే ఉండేది, అందుకే సాయంకాలం ఎక్కువగా పబ్లిక్ వస్తూ ఉండేవారు. బట్ కరీంనగర్లో వజ్ర టిఫిన్స్కి ఇంత ఫేమస్ రావడానికి కారణం ఏంటి అంటే, కొంచెం హైదరాబాద్లో దొరికే ఈ తవ్వ ఇడ్లీ కానీ, తవ్వ బజ్జీలు కానీ, లేకపోతే ముఖ్యంగా చెప్పాలంటే దోశలు, 25 రకాల దోశలు ఈ వజ్ర టిఫిన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా రెగ్యులర్గా మనకి లోకల్లో దొరికే దోశలు కాదనమాట, కొంచెం డిఫరెంట్గా. ఫర్ సపోజ్ అంటే మైసూర్ మసాలా దోశ అట, బటర్ క్రీమ్ దోశ అట, కార్న్ దోశ, తీన్మార్ దోశ, పాలక్ పన్నీర్ దోశ, నూడిల్స్ దోశ, పాస్తా దోశ, ఇదైతే పిజ్జా దోశ, ఇట్లా దాదాపు 25 రకాల దోశలు అయితే మాత్రం ఈ వజ్ర టిఫిన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అసలు ఈవినింగ్ టైం వస్తే, ఇంతకుముందు మనం అది చూసాం కదా, అంటే ఆ తవ్వ చూసాం కదా, దాని మీద అసలు ఖాళీ ఉండదన్నమాట. కంటిన్యూగా అట్లా దోశలు వేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారనమాట. అంత బాగా ఫేమస్ ఈ వజ్ర టిఫిన్స్. దీని గురించి చెప్పాలంటే కేవలం ఫుడ్డేనా అంటే, ఫుడ్ మాట కాసేపటి పక్కన పెడితే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఈ వజ్ర టిఫిన్స్లో ఉంటుంది. ఈ వజ్ర టిఫిన్స్ అనేది ఒక చిన్న బండి మీద 10 సంవత్సరాల క్రితం, అంటే 2015లో శ్రీకాంత్ గారు అనే ఆయన స్టార్ట్ చేశారు. వాళ్ళ వైఫ్ ఆయన కలిపి ఈ టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారంటే చిన్న బండి మీద.